गणाधिपतये नमः। श्री विष्णुरूपाय नमः शिवाय। शिवाय गुरवे नमः। ओम नमः चंडिकाय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम। श्रीकृष्ण शरणं मम। శ్రీకృష్ణ శరణమమ్మ. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇష్టాగోష్ఠిగా సాగుతున్న ప్రవచన ప్రవాహ త్రిపథగామినిలో 42వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యం. నిన్నటి రోజున కాళహస్తీశ్వర లింగం ఆవిర్భవించారు. ఏ లింగాన్ని ఈ రోజు కూడా మనం దర్శనం చేసుకుంటున్నాము ఆ లింగం. అది యుగాల నాటిది. శిష్యులు అది ఇప్పుడు కృతయుగం కాదు, కాలం నాటిది. కాళహస్తీశ్వరుడు జాగ్రఫికల్ గా చూస్తే కాళహస్తి తిరుమల కంటే పురాతనమే. తిరుమల కంటే ముందర ద్వారకా తిరుమల వచ్చింది. జాగ్రఫికల్ గా దీని పేరు చిన్న తిరుపతి, కానీ ఇది నిజానికి ఈయన పెద్దవాడు ఆయనకంటే. సరే, కాబట్టి సువర్ణముఖరి నది అన్ని వస్తున్నాయండి. ఇది ఎప్పుడు కృతయుగంలో జరిగింది. వశిష్ఠుడు అప్పటికి ఇంకా అంటే అప్పటికి నిజం చెప్పాలంటే ఇది ఎప్పుడు గాది విశ్వామిత్రుడు ఈయన కొడుకులు జరిగింది త్రిశంకుడప్పుడు. అంటే రాముడి కంటే దాదాపు ఒక 15 తరాల ముందర. రాముడి తండ్రి దశరథుడు, దశరథుడు తండ్రి అజుడు, ఆ అజుడు బ్రహ్మపాదుడు, వీళ్ళన్నీ తీసుకోండి. అలా వెలగా 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 మీకు ఎక్కడో రఘు వస్తాడు. ఆ రఘు కంటే తండ్రి దిలీపుడు, ఆ దిలీపుడు ఇంకా ముందరగా వెలగా వెలగా మీకు హరిశ్చంద్రుడు వస్తాడు. ఆ హరిశ్చంద్రుడు తండ్రి త్రిశంకుడు. అప్పటి కథ ఇది. అప్పుడు ఆయన తపస్సు చేశాడు. అప్పుడు వచ్చింది ఈ లింగం. పరమ పురాతనమైనటువంటి లింగం. ఈ కాళహస్తీశ్వర లింగము అలా ఉద్భవించేటప్పటికి ఈయన చూశాడు. అది ఎలా వచ్చింది? లింగముగా ఉద్భవించింది. సాకారంగా రాలేదు, అలా నిర్గుణము లేదు, అరూపరూపి కావచ్చు. ఆ లింగంలో ఉన్నటువంటి తత్వాలు, ఆ లింగానికి శ్రీచక్రంలో ఆత్మపాత్రకి ఉన్నటువంటి సంబంధము, ఆత్మపాత్రలో వాటికి తర్వాత మన శరీరానికి ఉన్న సంబంధము, ఇవన్నీ కూడా నిన్న మనం స్థాళీపులాక న్యాయంగా కొంత తెలుసుకోవటం జరిగింది. మిగతా విషయాలను మనం ఇప్పుడు లోపలికి వెళ్దాం. అలా కనిపించినటువంటి ఆయన చూసి, ఆ మహాదేవుని చూసి వశిష్ఠుడు వారు ఇలా ఇవాళ ఖచ్చితంగా మనం 3 పద్యాలు చెప్పుకోగలుగుతాం. ఎందుకంటే ఇవాళ పద్యాల్లో పెద్ద విశేషాలు లేవు. కథ జరుగుతుంది. కథ ఉన్నప్పుడు పద్యాలు 3 ఏంటంటే 10 కూడా చెప్పేసి, మరి విశేషణాలు ఉన్నప్పుడు ఆగకపోతే కష్టం అవుతుంది. అది చెప్పండి. మత్తేవ పద్యం. ముని చూడమని ఈయన ఆ శివుడు ఆ లింగ రూపంలో ఉన్నటువంటి మహాదేవుడు ఇలా మాట, ముని చూడమణి అంటే మునుల్లో శ్రేష్ఠుడైన ఓ వశిష్ఠుడా, నీ తపంబునకు సమ్మోదమునం పొందినాడ. అయినా నువ్వు చేసిన తపస్సుకి నేను చాలా మోదము కాదు, సమ్మోదం. అంటే మోదం అంటేనే ఆనందం. ఇంకా ఆనందతిశయాన్ని పొందాను నాయన. చాలా బాగా చేసావు తపస్సు. వశిష్ఠుడి తపస్సు గురించి మనం 2-3 రోజులు మట్టి వింటున్నాం. ఇటువంటి మహానుభావుల తపస్సు గురించి విన్నా కొంచెం సేపైనా మన మనసు లగ్నం అవుతుంది. ఖచ్చితంగా మనం అలాగో అలా చేయలేము.
ఎలాగో అలా చేయలేము. కనీసం అటువంటి తపస్సును ఊహించుకున్న కొంచెం సేపు మనం ధ్యానంలోకి మనకి తెలియకుండానే వెళ్ళిపోతాం. కాబట్టి నేను నీ తపస్సు నేను చాలా సంతోషించాను నాయన వశిష్ఠుడా. నన్ను వేడము నన్ను వేడుము నీ మనమునకు ఇష్టం నీ మనంబునకి ఇష్టం పెట్టి నీ మనసుకి ఏం కావాలో అది నన్ను వేడుకో, నీకు ఇచ్చేస్తాను అంటే వరం కోరుకోనైనా అని అడిగారు. ఎవరు? మహాదేవుడు అడిగితే పరమేశ్వరుడు, ఆ కాళహస్తీశ్వరుడు అడిగితే నేనెత్తును అన్నా, నేనెత్తును, నువ్వు ఏం కోరుకున్నా నేను ఇచ్చేస్తాను ఆయన చెప్తాను. అదే మనం చెయ్యము. అలా మనం అటువంటి తపస్సు చేసి అదే మహాదేవుడు వచ్చాడు అనుకో, నా 100 మంది కొడుకుల్ని బతికించండి అయిపోయింది. నువ్వు చేసింది ఇందుకోసం ఇది ఇంత కష్టపడి తపస్సు చేసి. అందుకే భూదేవి చెప్పింది, ఊరే నాయన నువ్వు వాళ్ళు వస్తారు, చావును పుట్టుకు తప్పుని అంది ఆవిడ. సరే ఇప్పుడు బతికిస్తాడు, శాశ్వతంగా అయితే ఉంచలేడుగా, ఉంచడుగా. ప్రపంచంలో శాశ్వతుడు పరమశివుడు తప్ప ఎవరు లేరు. విరించి పంచత్వం పరిచతి హరిరాప్నోది వెలదం ధనదం కినాశు. కినాశు అని చెప్తారు, వినాశం కినాశు. అందరూ పోయేవాళ్ళే. ఇక్కడ మాకు కొంచెం ముందు వెనకాల అది సంగతి లేదు. ఇంకొంచెం ఉందనుకో, మా 100 మంది కొడుకుల్ని చంపిన ఆ విశ్వామిత్రుడిని నామరూపాలు లేకుండా చేశాడు. ఇది వీడు కోరుకునేది. ఇక దానికి అంత తపస్సు ఎందుకు? సరే ఆయన ఏం కోరుకుంటాడో విందాం. సరే నువ్వు ఏది కోరుకోనైనా నేను ఇచ్చేస్తాను. నిజస్వాంత విచింత్యమాన నిజస్వంత విచించమాన గిరిజానాథ స్వరూపంబు పలికినట్లయినా. ఎలా ఉంది? నిజస్వాంత అంటే తన యొక్క స్వాంతము మనస్సులో, గిరిజానాథ విచించమ, ఆ గిరిజానాథుడి యొక్క నువ్వు విచించమాన, ఆయన రూపం ఇటువంటిదని నువ్వు ఊహించలేవు. ఆయన పలికినట్టు అనిపించింది. అంటే లింగంలోంచి శబ్దం వచ్చింది, సాకార రూపం రాలేదు. చక్కగా ఇలా ఏదో త్రిశూలం పట్టుకుని 4 చేతులతో ఏదో 10 చేతులతో ఇలా ఏమి రాలేదు. ఆయన పలుకు వినిపించింది. ఎవరికి? ఆ వశిష్ఠుడికి. అయినా నువ్వు నీ తపస్సుకు నేను చాలా మెచ్చుకున్నాను, నీకు ఏది కావాలో కోరుకో ఇస్తాను అన్నట్టు మాట వినిపించింది. అయినా అట్లయినా భయంబు భక్తియు పిశాలింప అంటే ప్రస్ఫుటితమైంది. ఆయనకు ఒక్కసారి భయం ఇచ్చి ఇంకొకసారి భక్తి, ఈ 2 ప్రకటితమైనవి ఆయన ఆ ముఖ కవళికల్లో. ఎవరి ముఖ కవళికల్లో? వశిష్ఠుడి ముఖ కవళిక. ఆ దేవుడి స్వరం మనం వినగలుగుతామంటే, ఆయన మనం వినాలి వినకుండా ఆ స్వరము అంటే మనం ఎక్కడండి వినేటప్పటికీ భయము భక్తి 2 ఏకకాలంలో ప్రస్ఫుటంగా స్ఫురించాయి వశిష్ఠుడి ముఖంలో. ప్రహర్షంబున చూడండి, ఆయనకి 3 భావాలు వచ్చాయి. ఒకటి భయము, 2 భక్తి, 2ది ప్రహర్షం. చాలా ఆనందంతో ఇప్పుడు వశిష్ఠులు వారు అంటున్నారు. చక్కగా పద్యం అండి. ముని చూడామణి నీ తపంబునకు సమ్మోదమున్ పొందినాడ, నను వేడుము నీ మనంబునకిష్టం బెద్దిచ్చనేనిత్తునన్న నిజస్వంత విచించబాన గిరిజానాథ స్వరూపంబున పల్కినట్లయిన భయంబు భక్తియున్ పిశలింప హర్షంబు ప్రస్ఫుటంగా వచ్చింది. ఆనందం పొందింది. ఇన్నాళ్ళకి మన తపస్సు ఫలించింది. కాబట్టి ఆ తపస్సు ఫలించేటప్పటికీ ఆయనకి ఆనందంతో కొంచెం మనస్సుని చెక్కపరుచుకుని ఆ మహాదేవుడితో వశిష్ఠుల వారి లాంటున్నారు. ఏమనండి? ఉత్పలమాల కన్నులు విచ్చి చూచి ఇప్పటి వరకు ఆయన చూడలే, ఇదంతా విన్నాడు ఆయన. ఈ లింగంగా ఉద్భవించడం ఇవంతా లేదు. కన్నులు విచ్చి చూచి, ఇంత కూర చూసేటప్పటికి ఆ
ప్రకాశాన్ని, ఆ దివ్య ప్రకాశాన్ని చూడలేక ఆయన కన్నులు మూసుకున్నాడు. ఇప్పుడు కన్నులు విచ్చి చూశాడు అంటే కళ్ళు ఇచ్చి చూశాడు. చూసి పురఘస్మరు దిక్పరిపూర్ణ పరిపూర్ణ దీప్తి సంపన్నతకు భయాకులిత పద్మ నిరీక్షణుడై. ఆ వశిష్ఠుడి కళ్ళు ఎలా ఉన్నాయంటే పద్మాలలాగా ఉన్నాయి. ఆ పద్మముల్లో భయం ఉంది ఆ కళ్ళల్లో. ఎందుకుంది భయం అంటే ఆ పురఖస్మరు, ఖస్మరు అంటే తినడం, భక్షకో ఖస్మరో అద్మరహ అంటే తినటం, తినేవాడిని అంటారు. భక్షకో ఖస్మరో ఖస్మరో భక్షకో ఖస్మరో అద్మరహ. అద్మరహ అంటే తినేవాడు. మంచి మాటలు. పురభక్షకుడు వాడు ఖస్మరుడు అంటే విషాన్ని తినేవాడు. ఆ పురఖస్మరు అంటే పురములను తగలబెట్టినటువంటి వాడు, తిన్నటువంటి వాడు. త్రిపురాలను తినేశాడు కానీ ఆ పురమసురు దిక్పరిపూర్ణ. మనం నిన్న చూసాం 10 దిక్కుల ఆయన యొక్క తేజస్సు, ఆ తేజస్సు కనిపిస్తుంది. ఇప్పుడు అమ్మవారు కనపడంగానే అమ్మవారు కనపడలేదండి. నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల, నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండ మండల. మొత్తం ఈ బ్రహ్మాండములన్నింటి నుంచి ఒక బ్రహ్మాండమైన వెలుగు కనిపించింది అంతే. ఆ వెలుగు మధ్యలో ఈవిని నెమ్మదిగా పోల్చుకున్నారు దేవతలు. కాబట్టి కాదు, ఆవిడ దైవ వీళ్ళ మీద ఉంది కాబట్టి. దిక్పరిపూర్ణ దీప్తి, ఆయన నుంచి వచ్చేటువంటి వెలుగులు మొత్తం 10 దిక్కులు 10 దిక్కులు నిండిపోయినాయి. అటువంటి మహా వెలుగు, గొప్ప వెలుగును చూసి మామూలు మీకు ఈ మెరుపులు చూస్తేనే కళ్ళు మినుమిట్లు కొరుగుతాయండి. అటువంటిది ఆ మెరుపుల ముద్ద అయినటువంటి ఆ మహాదేవుని చూసేటప్పటికీ ఆ కళ్ళల్లో, పద్మం వంటి కళ్ళల్లో భయము ప్రస్ఫుటముగా కనిపించేది. భయాకులిత పద్మ నిరీక్షణుడై ఆ పద్మముడికలతో ఆయన చూస్తూ వేచి చూస్తూ ఎవరిని అపురఖస్మరుడు చూసి వడంకు పైకొన్న శరీరం అంతా ఆయనకు ఒడుకు వచ్చింది. ఆ ఒడుకుతో శరీరం అంతా గగుర్పొడవంగా పులకాంకిత శరీరుడైపోయాడు. శరీరం పులకించిపోయింది, రోమాంచితం అయిపోయింది శరీరం. దీన్ని భక్త్యావేశము అంటారండి. నీకు తెలియకుండానే చక్కటి కన్నీరు రావటం, రోమాలు నిక్కబొడుచుకోవటం, తన్మయత్వంలో ఉండిపోవడం, దీన్ని భక్త్యావేశము. ఈ ఆవేశాలు రావాలి. మామూలుగా మనకి ఆవేశాలు ఎందుకు వస్తాయంటే వాడిని తిట్టడానికి, వీడిని కొట్టడానికి, వీడి ఇవ్వడానికి ఈ ఆవేశాలు వస్తాయి. ఈ ఆవేశాలు చాలా కొద్ది మందికి వస్తాయి. కాబట్టి ఈయన రోమాంచితుడైపోయాడు. గగుర్పు పొడిచింది ఉళ్ళంతా. గగుర్పు పొడిచినటువంటి వంటితో ప్రమోద ఆనందము, సంభ్రమ ఆశ్చర్యము, లలాట భావమున స్విన్ లలాట అంటే ఈ రెండిటిని చెమటలతో తడిసిపోయింది. స్విన్ అంటే చెమటతో తడిసిపోయింది ఒళ్ళంతా. ఎందుకని ఇటు ఆనందము, ఇటు ఆశ్చర్యం, భయం, ఇలా మిశ్రమైనటువంటి భావాలతో చెమట వచ్చేస్తుంది. ఆ తడిసిపోయి మొత్తం చెమట ఎక్కడ వస్తుంది? మొహం మీద వస్తుంది. ఆ 2 చేతులు లలాట మీద ఇలా పెట్టేసి లలాట భాగమున చేర్చి మునీంద్రుడు ఇట్లను. ఆ మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఇంద్రుల పదము శ్రేష్ఠ పదానికి వస్తారు. ఆ మునీంద్రుడు ఇట్లా అంటున్నాడు. ఎవరితో? ఆ మహాదేవుడితో. ఏమంటున్నారంటే ఈ పద్యం చదువుకుని మనం నెక్స్ట్ పద్యం చెప్పమ్మా.
కన్నులు విచ్చి చూచి కన్నులు విచ్చి చూచి పురఘస్మరు పరిపూర్ణ దీప్తి సంపన్నతకు భయాకులిత పద్మ నిరీక్షణుడై వడంకుపై కొన్న శరీరమంతయు గగుర్పొడవంగ ప్రమోద సంభ్రమ పిన్నలాట భాగమున చేతులు చేర్చి మునీంద్రుడిట్ల మునీంద్రుడి లాంటినాడు. ఏం చేసి పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు అండి మీరు సుందరాకాండ చదవండి. ఒకసారి నమస్కారం పెట్టేయండి, మళ్ళీ ఎందుకు అలా కాదు. శిరస్థమంజలి మాధాయ మాట్లాడితే ఆవిడ ఒక మాట అంది, ఈయన చెప్పాడు, ఆవిడ తర్వాత మళ్ళీ మాట్లాడి ఈయన మళ్ళీ ఆవిడతో మాట్లాడేటప్పుడు మళ్ళీ నమస్కారం పెట్టి మాట్లాడాడు. ఏమిటండి మాటికి నమస్కారం పెట్టడం? వాళ్ళు పాపం వాళ్ళకి తెలియదు కదండి, మనలాగా వాళ్ళు దే ఆర్ నాట్ సో సివిలైజ్డ్, దే ఆర్ నాట్ సో వెల్ కల్చర్డ్ యాజ్ వీ ఆర్ అదంటున్నాడు. అందుకని వాళ్ళు పెడుతూ ఉంటారు. మనకి తెలుసు కాబట్టి మనం పెట్టాం. సరే, కాబట్టి ఇప్పుడు ఇంకో కంద పద్యం. ఇవాళ ఇది 3వ పద్యం అయిపోతుంది. ఇది పద్యం నెంబరు 78. అప్పుడు మన లెక్క కూడా సరిపోతుంది 70. చెప్పండి. ఈ చక్కగా మొత్తం విశ్వం మీద రాశారు. ఆయన విశ్వేశ్వరుడు, విశ్వనాథ్, విశ్వపతి, విశ్వములకు నువ్వే పతివయ్యాడు అంటే నువ్వే గతివి. తర్వాత విశ్వకల్పక అంటే సృష్టించిన విశ్వాన్ని కల్పించిన వాడివి నువ్వు. విశ్వాత్మక అంటే విశ్వముల్లో ఉన్నటువంటి వాడివి నువ్వు, స్థితికారుడివి. విశ్వసాక్షి అంటే విశ్వము ఉన్నా వెళ్ళిపోతున్నా ఉన్నా దాన్ని సాక్షిగా దానికి అంటకన్నా ఉన్నటువంటి వాడివి. విశ్వంభర విశ్వమును భరిస్తున్నటువంటి వాడివై. ఓ విశ్వజని స్థితి లయకర అంటే విశ్వం స్థితిలో జన స్థితి లయకారుడైనటువంటి ఓ శివ, ఓ మహాదేవా. విశ్వాధికుడన విందు అనగా నిన్ను విందు. ఓ మహేశ్వర, నువ్వు విశ్వాధికుడివి అంటే ఇంతలో ఉన్నా నువ్వు విశ్వపతివి, విశ్వంభరుడివి, విశ్వకల్పకుడివి, విశ్వసాక్షివి, విశ్వంభరుడివి. అయినా నువ్వు విశ్వానికి అంటకన్నా ఉన్నావు. నువ్వు విశ్వాధికుడు అని నేను నా పెద్దవాళ్ళు చెప్తున్నది. గొప్ప పాట. పెద్దవాళ్ళు చెప్పగా పురాణాల్లోనూ వాటిలో నేను విన్నాను. నువ్వు విశ్వాధికుడు. రుద్రం కూడా, లేకపోతే మీకు శృతి అంటే వేదం కూడా ఏం చెప్తుందంటే విశ్వాధికో రుద్ర. పండితులు ఏం చెప్తారంటే విశ్వాధికుడు రుద్రుడు, ఈయన దేవోత్తంశుడు. మీకు ఇది రామాయణంలో కూడా కనిపిస్తుంది. రామాయణంలో ఈ మన సాగర మథన ఘట్టం, ఆ సాగర మథనం చేసినప్పుడు మొట్టమొదటి హాలాహలం పుట్టింది. అప్పుడు విష్ణుమూర్తితో మాట అంటాడు, అయ్యా మొట్టమొదటి మనం ఏం చేస్తామంటే అంటే ఇప్పటికి కూడా కొన్ని ఇళ్లలో అలవాటు ఉందండి, నేను చూశాను. ఏదైనా మొదటి పంట వచ్చింది అనుకోండి, మొదటి పంట, అది మామిడి పళ్ళు కావచ్చు, ఏదైనా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం పెట్టి తర్వాత కానీ వాళ్ళు దాన్ని స్వీకరించారు. మామిడి పళ్ళు వచ్చాయి, మనం కొనుక్కుని తినేరు. వాళ్ళు ముందర కొని ఎవరో పెద్దవాళ్ళకి, బ్రాహ్మణులకో లేకపోతే ఎవరికో ఇచ్చి దండం పెట్టి అప్పుడు వాళ్ళు నెమ్మదిగా తినడం ప్రారంభిస్తారు. ఇప్పటివరకు వాళ్ళు తీసుకోరు. కొన్ని ఇళ్లలో ఇప్పటికి ఉంది అదే. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఈ సాగర మథనంలో మొట్టమొదటి వచ్చింది హలాహలం. దేవతల్లో అగ్రగణ్యుడు నువ్వు, కాబట్టి ఇది మీ పాలండి అని. ఆ పాపం ఆయన బోళాశంకరుడు అలాగేనైనా తప్పకుండా తీసుకోండి ఇవ్వండి. మిగతా వాళ్ళు వచ్చినటువంటి ఈ కల్పవృక్షము, కామధేనువు, ఉచ్చైశ్వరము, ఐరావతము, లక్ష్మీదేవి, వీళ్ళందరూ మిగతా వాళ్ళు పంచుకున్నారు. పాపం ఆయన హాలాహాలం తీసుకొని ఆయన వెళ్ళిపోయాడు. కాబట్టి ఈయన దేవాగ్రగణ్యుడు అని నేను విన్నాను.
ఎవరి ద్వారా ఉన్నాడు ఈయన? పెద్దవాళ్ళు చెప్తే విన్నాడు అని చెప్పారు. కాబట్టి విశ్వపతి, విశ్వకల్పక, విశ్వాత్మక, విశ్వసాక్షి, విశ్వంభర, ఓ విశ్వజన జని స్థితి లయకర, విశ్వాధికుడ విను విందు మహేశ. ఇవన్నీ కూడా మీరు చతుర్దేవ భక్తి చేసి నమః పెట్టేస్తే నామాలు అయిపోతాయి. ఉదాహరణకి విశ్వపతయే నమః, విశ్వకల్పకాయ నమః, విశ్వాత్మకాయ నమః, విశ్వసాక్షినే నమః, విశ్వంభరాయ నమః, విశ్వజని స్థితి లయకారకాయ నమః, విశ్వాధికాయ నమః, మహేశాయ నమః. ఆ చతుర్దేవ భక్తి పెట్టేస్తే అయిపోయింది, నమస్కారం కూడా అయిపోతుంది. అలా పెట్టాలన్నమాట. చెప్పి ఇప్పుడు ఇంకా ఆయన అసలు ఏం కావాలో కోరుకోవాలా. ఈ కోరుకునే విషయం రేపు. ఇవాళ మనకి షోడశ సోమవారం వ్రతం కరెక్ట్ గా 8:01 నేను ప్రారంభించేస్తాను. కాబట్టి ఎందుకంటే లేకపోతే అది లేట్ అవుతుంది. 8:01 కల్లా స్టార్ట్ అయిపోతుంది. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సంరక్షణ అయిపోయిందండి. రామావతార ప్రారంభమైపోయింది. రాముడు వచ్చింది ఎందుకు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం. ఇంకా చెప్పాలంటే అసలు ఈయన వచ్చింది మునుల కోసం. మీరు అందుకే ఇది ఈ దీన్ని ఈ రామాయణ హృదయాన్ని పట్టుకున్నాడు తులసిదాసు. అందుకని ఈయన అరణ్య పర్వం చాలా పెద్దగా ఉంటుంది, సుందరాకాండ అంత పెద్దగా ఉండదు. ఎందుకంటే మునులు, వాల్మీకి ఆయన అప్పట్లో ఉన్నాడు, స్వయంగా ఆయన అందులో ఒక పాత్రధారి రామాయణం. కాబట్టి ఆయన చేశారు. సరే, ఈ రామాయణాన్ని అనేక రకాలుగా ఊహించిన వాళ్ళు కాదు, దర్శించిన వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి అలా కనపడింది. అందుకే ఈ రామాయణాలు అనేకం ఉన్నాయి. ఆనంద రామాయణము, అగస్త్య రామాయణము, హనుమద్ రామాయణము, ఆధ్యాత్మ రామాయణము అని రామాయణాలు. కాబట్టి మీకు తెలిసిన ఏదో ఒకటో కథ అదొకటే నిజమని మీరు అనుకోకండి. అది ఈయన ఇలా బాలలీలలతో ఆనందిస్తున్నాడు. ఆనందింపడం అయిపోయింది కదా. ఆనందరాముడు, ఆయన పేరే ఆనందం. మరి వచ్చిన పని కూడా పూర్తి చేసుకోవాలి కదా. వచ్చిన పని పూర్తి చేసుకోవాలి. यहाँ सब चरित कहा मैं गाई, यहाँ सब चरित मैं गाई, आगिली कथा सुनहु, आगिली कथा सुनहु, मन लाई, विश्वामित्र महामुनि ज्ञानी, विश्वामित्र महामुनि ज्ञानी, बस ही विपिन, शुभ आश्रम जानी, जहाँ जप यज्ञ, जोग मुनि करही, अति मारीच सुबाहु ही धरही, देखत जग्या निशाचर दावही, करही उपद्रव मुनि दुख पावही, गाधी तनया గాధి కొడుకు. నాన్నగారి పేరు గాధి, అందుకే ఈయన పేరు గాధేయుడు. దీన్ని అపత్యార్థ తథ్యతములు అంటారు. గాధి తనయ మన చింతా వ్యాపి, హరి విను మరహి, నా నిశిచర పాపి, తబు మునిబర్ मन कीन्ह विचारा, प्रभु अवतरहु, हरन मही भारा, एहू मिसा देखो पद जाई, करी विनती आनव दो भाई, ज्ञान विराग सकल गुण अयना, सो प्रभु मई देख भरी नयना, सो प्रभु मई देखब పరి నయన. భవాని, ఈ కథను ఇంతవరకు గానము చేసి తిని. అది ఏ కథను? ఈయన బాల్యలీల ఇంతవరకు గానం చేశాను. గానం చేయడం అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఏదో సంగీతంతో పాడారని కాదు, పాడారని చెప్పుకోవడం తప్పేం లేదు. అది
చక్కగా ప్రతి అక్షరము స్పష్టంగా చెప్పడమే గానం చేయడం. కాబట్టి గానం చేశాను. తర్వాతి కథను శ్రద్ధగా వినుము. అది చాలా శ్రద్ధగా. ఏంటి ఆవిడ శ్రద్ధగా వింటలేదా? కానీ చెప్తున్నాడు ఎప్పటికప్పుడు. మీరు భగవద్గీతలో కూడా ఆయన చెప్పగలను, శృణు మహాభారత అంటే వినవయ్యా అని. మీరు భారతంలో కూడా చాలు వినవయ్యా అంటే ఇప్పుడు చెప్పిన దానికంటే చెప్పబోయేది ఇంకా చాలా నువ్వు శ్రద్ధగా గ్రహించవలసినటువంటి విషయాలు అన్నమాట. అప్పటికి నువ్వు శ్రద్ధగానే ఉన్నావు, ఇంకొంచెం శ్రద్ధ పెడితే కానీ నీకు అది అర్థం కాదు. అలాంటప్పుడు వాళ్ళు ఈ మాటలు వాడతారు. ఎందుకనేమి వాళ్ళు ఏదో ఛందస్సు కోసం ఇంకో దానికోసం వాడు. ఇందులో చాలా అంతరార్థాలు ఉన్నాయి. ఈయన వెళ్ళిన పర్పస్ వేరక్కడ. అయితే ఇందులో ఒక చోట ఉంది, ముళ్ళు చాలా బాధపడ్డారు. వాళ్ళు విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళారు. ఆ విశ్వామిత్రుడు తన దివ్య దృష్టితో వచ్చాడు. యాగరక్షకుడు దొరికాడు, మీరు యాగ సంభారాలు చేయండి, నేను వస్తాను. అది నిజంగా ఒక రామాయణంలో ఉంది. రామాయణంలో అలా లేదు కానీ అలా ఉంది ఒక రామాయణం. కాబట్టి యాగరక్షణ అంటే అక్కడి నుంచి ప్రారంభమైంది. ఏమిటి? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఈయన అనేక పనులు చేయాలి అక్కడ. ఇక్కడే చాలా మంది అంటే 199 మంది నోటికొచ్చినట్టు పేలినటువంటి ఒక కథ ఉంది. నోటికొచ్చినట్టు పేలేరు ఈ కథ. ఎవరు? ఆ తల్లి అహల్య. ఎలా పేలారంటే అలా నాలుక నరం లేదు కదా, పేలిపోయారు. ఇందులో అసలు అంతరార్థం, ఆవిడ పేరు ఇందులో చాలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా మనం వినాల్సినటువంటి కథ. ఏదో రాముడు కాలు తాకాడు. రాముడు నిజంగా కాలు తాకి అహల్యకి వచ్చుంటే అసలు రాముడిని మనం పూజించాల్సిన అవసరం లేదు. ఈ సోదరు తన ఆ కాలు సోకి, ఇది మనం కవితలు వచ్చేసాయి, నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడిని అయినాదంట. ఆయన కాలు తాకటం వల్ల ఆవిడతే. అలా రాముడు చేసి ఉంటే ఈశాండ్ రామో విగ్రహవాన్ ధర్మ అనేటువంటి వాక్యము శుద్ధ అబద్ధం. అలా జరగలేదు. కనీసం చేసిన తర్వాత అయినా ఇంకోడు పేలిన మనం పేలకుండా మనం వాక్కన్నా ఉంటుంది బాగుంటుంది. బాల్యకు రామాయణంలోను, భారతంలోను, భాగవతంలోను తెలుసుకోవలసినవి చాలా ఉన్నాయి. అది చెప్పడం. జ్ఞాని అయిన విశ్వామిత్ర మహాముని ఒక ఒక వనమునందు పవిత్రమైన ఆశ్రమంలో వసించుచుండెను. ఆయన ఒక వనములో ఒక పవిత్రమైన ఆశ్రమంలో ఉన్నాడు విశ్వామిత్రుడు. ఆయన తక్కువడు కదండి. మనకిదో దౌర్భాగ్యం ఉంది. విశ్వామిత్రుడు ఒకడు, దూర్వాసుడు ఒకడు. వీళ్ళు ఎందుకు వస్తారంటే వీళ్ళు శపించడానికి తప్ప ఎందుకు పనికిరారు అనే మాట వచ్చేసి. వీళ్ళు శపించడానికి తప్ప ఎందుకు పనికిరారు. వీళ్ళ కోపాలు కానీ దాని వెనకాల ఎంతో రహస్యం ఉందండి. మామూలుగా అనుకుంటున్నారా? పాలనాయ స్వతపసా విశ్వామిత్రేణ పూజిత సదేవ పార్వతి పుత్ర రుణనాశం కరోతుని అని అనుభవం విశ్వామిత్రుడు. ఆయన గురించి కూడా మనకి చాలా పేరుంటాం. అది ఆ విశ్వామిత్రుడు ఒక వనంలో ఉన్నాడు. జపయోగ యజ్ఞములను ఆయన ఏం చేశారు? జపయజ్ఞము, జపము, యోగము యజ్ఞం. మనకి యోగము మనకి ముగ్గురు అందించారు. సరే, దాని లోపలికి వెళ్ళను కానీ గుర్తు పెట్టుకోండి. ఒకప్పుడు పరమేశ్వరుడు తపస్సు చేస్తూ, నిన్న మిమ్మల్ని అడిగింది అదే. కొంతమంది మాత్రమే దానికి సమాధానం చెప్పారు. నామపారాయణ పెట్టారు. అందులోంచి ఆయన ఢమరుక నాదం చేశారు. ఆ ఢమరుక నాదం నుంచి 14 రకాల వచ్చాయి. వాటిని మహేశ్వర సూత్రములు అంటారు. ఆ మహేశ్వరుతో ఇప్పుడు మనం మామూలుగా అచ్చులు హల్లులు అంటూ ఉంటాం. ఎందుకు వచ్చిందో తెలుసా అసలు ఈ పేరు? అక్షర జ్ఞానం ఉండాలండి.
అదేంటంటే మాకు లేదు అక్కడ జ్ఞానం అనుకుంటే నేనేం చేయలేదు. కాబట్టి ఆ వీణ ముగ్గురు మహానుభావులు, పాణిని, కాత్యాయనుడు, పతంజలి, వీళ్ళు రకరకాలు రాశారు. అది యోగం అంటే. మీరు పొట్టి దుస్తులు వేసుకుని చేసే శరీర వ్యాయామం యోగము కాదు. ఇట్ ఈస్ మోర్ ఆర్ లెస్ అన్ ఎక్సర్సైజ్ అనండి, దాన్ని యోగా అని పిలవకండి. యోగము అంటే నీ జీవుణ్ణి పరమాత్మలో కలిపే ఏదైతే ఉందో అది యోగం. ఇందులో ఉండొచ్చు, ఇందులో కొన్ని శరీర భాగాలను ఇప్పుడు కొన్ని ఆసనాలు చేయాలి అంతే. ఇది మాత్రమే యోగము కాదు. నేను మన యోగాన్ని ప్రపంచవ్యాప్తి, నువ్వెవడిరా ప్రపంచవ్యాప్తి చేయడానికి? నిన్న కాక మొన్న పుట్టి భూమికి జానుడికి ఎత్తలేవు నువ్వా ప్రపంచవ్యాప్తి చేసేది? పతంజలి యోగ సూత్రాలు అంటే పాణిని, కాత్యాయనుడు, పతంజలి అవి యోగ సూత్రాలు. నువ్వు ఇవి పెట్టుకుని ఇది యోగ సూత్రాలు కన్నా, ఎందుకంటే అది చాలా గొప్ప మాట. అది దాన్ని చాలా వీఆర్ యూజింగ్ ఎట్ ఎ లో ఎబ్. తెలుగులో చెప్పడం ఇష్టం లేక నేను ఇంగ్లీష్లో చెప్పాను. వీఆర్ యూజింగ్ దట్ వర్డ్, వీఆర్ యూజింగ్ దట్ హోలీ వర్డ్, వీఆర్ యూజింగ్ దట్ సాక్రెడ్ వర్డ్, వీఆర్ యూజింగ్ దట్ పయస్ వర్డ్ ఎట్ ఎ లో ఎబ్, a very low ebb. Or in other words, we are using that very sacred word at the lowest rung of the spiritual ladder. దయచేసి June 21 మహాయోగం చేశారండి, రండి చేసింది. వాళ్ళకి గుర్తింపు కల్పించేది. ఇక గుర్తింపు అంటే ఇదే. ఇప్పుడు చివరికి ఇదేం జరుగుతుందంటే, ఒక జనరేషన్ ఇలా వెళ్ళిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ మాట నేను ఇక్కడ ఇంత ఆవేశంగా చెప్పకపోతే, ఒక జనరేషన్ మనం వెళ్ళిపోయాం అనుకోండి, రేపు వాడో వస్తాడు ఇదే యోగాన్ని సరిగా అసలు యోగం గురించి వదిలిపోతుంది, అది అవుట్డేటెడ్ అంటాడు. ఇంకోటి వస్తాడు, ఎవడో బచ్చాగాడు, పుస్తకాలు రాయడం తేలిగ్గా, చదవడానికి కష్టం, కానీ చాలా అవుట్డేటెడ్ అయినటువంటి యోగాన్ని మనం రిఫైన్ చేసి, ఏది రిఫార్మర్స్ పుట్టారు కదా భర్త మతంలో, మత సంస్కరణలు జరిగినాయి కదా. కాబట్టి దీన్ని ఒక ఫిజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేస్తారు. అప్పటి నుంచి ఆ పాపం వీడు యోగాన్ని వీడు సంస్కరిస్తాడా? అది యోగము కాదు, ఇట్ ఈస్ అ ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది బాగుంటుంది. ఆర్ యూజ్ ద వర్డ్ ఏరోబిక్స్ అనండి, ఇంకా బాగుంటుంది. కాబట్టి జపము, యోగము, యజ్ఞములతో గడుపుతున్నాడు ఆ విశ్వామిత్రుడు. ఇటువంటి మాటలు వచ్చినప్పుడు మీరు క్లియర్ గా తీసుకోకపోతే, రామచరితమానస్సు సారి తొందరగా కథ చెప్పి తొందరగా ఏం కథ చెప్పి ఏం చేస్తారు? మీరు కథ నేర్చుకుని ఏం చేస్తారు? కథ కాదు నేర్చుకోవాల్సింది, దాని నుంచి నేర్చుకోవాల్సింది ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కానీ మారీచుడు అనే సుబాహులు రాక్షసుల వలన క్లేశములు సంభవించుచుండెను. ఆయన క్లేశములు అని అంటే ఆయన వాళ్ళని సాగనివట్ల చెప్ప. అది ఆయన యజ్ఞములను చేయనప్పుడు వారు వాటిని అపవిత్రము చేయవచ్చు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? యజ్ఞములు చేసేవాళ్ళు దాన్ని అపవిత్రం చేసేవాళ్ళు. దాంట్లో రక్తం పోయడం, ఈ అపవిత్రం చేయడానికి ఎన్ని రకాలున్నాయి చెప్పండి. ఇప్పుడు మనం చేయట్లేదా? మీరు ఎక్కడ వరకు వెళ్ళకండి. ఇప్పుడు మనం చేయట్లేదా? మనం కూడా చేస్తున్నాం, ఖచ్చితంగా అపవిత్రం చేస్తున్నాం. ఇప్పుడు కొన్ని చోట్ల యజ్ఞం జరుగుతూ ఉంటుందండి, వాళ్ళు ఎలా వస్తారో కూడా మనకు తెలియదు. అది సంగతి. కాబట్టి మనలో కూడా ఆ మారీచు సుబాహు అంశాలతోనే మనం పుట్టాం. ముని చాలా దుఃఖితుడవుచుండెను. ముని చాలా దుఃఖితుడు. ఆ శ్రీహరి సహాయం లేకుండా ఈ క్రూర రాక్షసుల బాధ నుండి బయటపడుట అసాధ్యమని తలంచి, ఆయన శ్రీహరి సహాయం లేకుండా వీళ్ళ దగ్గర నుంచి బయటపడటం కష్టం.
అని అనుకుని అతడు ఇంకను ఇట్లు ఆలోచించాడు. ఇంకా ముని తనలో తను ఇలా ఆలోచిస్తున్నాడు. భూపాలమును తొలగించుటకై శ్రీహరి అయోధ్యలో శ్రీరాముడిగా ఇప్పటికీ అవతరించుతాడు. ఆయన దివ్య జ్ఞానం తెలిసినవాడు కదా, అందుకే ఏకరక్షకుడు. భూభారమును తొలగించడం కోసం ఆయన వచ్చిన పర్పసే అది. అందుకని అయోధ్యలో ఆడుకోవడానికి రాలేదు ఆయన. కాబట్టి రాముడు వనవాసానికి వెళ్ళి అంటే మనమేం బాధపడక వెళ్ళడం మూలంగా మనం బతికాం. కాబట్టి ఆ రాముడు వనవాసం చేసుకొని భూభారం తగ్గించడానికి అప్పటికే ఈయన శ్రీహరి అయోధ్యలో రామనామంతో రామాభిధానుడై వచ్చి ఉన్నాడు. శ్రీరాముని సహాయమున ఈ రాక్షసులను తుదముట్టింపజేయవలెను. మనం ఈ రాక్షసుల్ని తుదముట్టించాలి. ఎలాగా? ఇది మన పని కాదు, రాముడి చేత చంపించాలి. ఇక్కడ విశ్వామిత్రుడు చెప్పించవచ్చు, కానీ ఇప్పటికే ఆయన పాపం ఎన్నో సార్లు తన తపస్సును వృధా చేసుకున్నాడు. ఎన్ని తపస్సు చేసుకున్నాడు తెలుసా? మీరు రామాయణం చదవండి, ఆశ్చర్యపోతారు. విశ్వామిత్రుడి మీద మీకు జాలిస్తుంది పాపం. ఆయన తపస్సు పోయిందల్లా రెండే కారణాలు. ఒకటి కామము, రెండు క్రోధము. అంటే కామం లేదా క్రోధం. తపస్సు నాశనం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాడు. తపస్సు నాశనం అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు. అది రంభ కావచ్చు, మనకి రంభ కూడా చేసేస్తుంది. అలాగే మళ్ళీ ఈవిడ మేనక కావచ్చు, ఇక అనేక మంది తపస్సు చేయడం, క్రోధానికి గురి అవడం, ఆ తపస్సు నాశనం అయిపోవడం, మళ్ళీ ప్రారంభించడం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వీళ్ళని తప్పిస్తే, మనం అనుకుంటూ ఉండే అప్పుడప్పుడు, నేను కనుక వాడు ఇలా అయిపో అనగానే వాడు అయిపోయాడు అనుకోండి, మీరు సంతోషించకండి, ఏడవారు. ఎందుకో తెలుసా? వాడు అయిపోయింది, వాడి సంగతి వాడిని వదిలిపెట్టే, వాడు ఏదో పడతాడు. నీ తపస్సు వ్యర్థం అయిపోతుంది, నీ తపస్సు వ్యర్థం అవుతుంది. అందుకే మహానుభావులు వాళ్ళ తపస్సును ఎదుటి వాళ్ళని శపించడానికి వాటిని వాడుకోరు. అదేంటంటే మరి మనం చాలా వాటిలో వాళ్ళు శపించడం మనం చూసాం కదండి. అంటే వాడిని శపిస్తే వీని తపస్సు తగ్గినా వాడిని రక్షించాలి, లేకపోతే వీడు నరకానికి కొన్ని యుగాల పాటు నరకాన్ని పడిపోతాడు. ఇది ఈయన శాపం ఇచ్చాడు అనుకోండి, ఏదో ఆ కొంచెం సేపు అది అనుభవించి మళ్ళీ వస్తాడు. అందుకని శాపం ఇస్తారు. అది శాపానుగ్రహమే కానీ, శాపానుగ్రహమే కానీ అది శాపం అనేటువంటిది వరం. ఒక్కొక్కసారి వరమే శాపంగా మారుతుంది, ఒక్కొక్కసారి వరం శాపంగా మారుతుంది, ఒక్కొక్కసారి శాపం వరంగా మారుతుంది. చెప్పండి. ఈ నెపముతో అయోధ్యకు వెళ్లి ప్రభుపాద పద్మముల దర్శనము చేసుకుందును. ఈ నెపంతో నేను వెళ్ళి ఆ ప్రభు ఆ నారాయణ పాద పద్మాలను దర్శనం చేసుకుంటాను అనుకున్నాను. ఈయన బయలుదేరుతున్నాడు, విశ్వామిత్రుడు బయలుదేరటాను. రాజులకు విన్నవించుకొని ఆయన అనుమతితో రామలక్ష్మణులను ఇచ్చటికి తీసుకొని వచ్చేది. నేను ఆ రాజుగారికి చెప్తాను, రాజుగారి అనుమతి తీసుకొని నేను ఆ రామలక్ష్మణుని ఇక్కడికి తీసుకొస్తాను. ఇంకో విషయం ఏంటి, అసలు మొత్తం రామాయణ రచన ఇప్పుడే జరిగింది. మీరు ఎలా జరిగిందంటారా? చెప్తానండి. మీకు ఎలా కథ తెలుసు కాబట్టి చెప్తాను. మారీచ సుబాహుల్లో ఈయన సుబాహుని కొట్టేశాడు, చంపేశాడు. మారీచుని చంపల. మారీచుణ్ణి మానవ అనే ఒక అస్త్రముతో కొట్టాడు. ఈ దెబ్బకి వాడు ఈ యజ్ఞం జరుగుతున్న ప్రదేశం నుంచి వెళ్ళి అవతల పడ్డాడు. సముద్రం అవతల లంకలో పడ్డాడు. కావాలనే కొట్టాడు, ఎందుకంటే మారీచుడి వల్ల ప్రయోజనం ఉంది. మారీచుడు చచ్చిపోతే మళ్ళీ ఆ చేయగలిగిన వాడు లేడు. సుబాహుని చంపగలిగిన రాముడు మారీచుడిని చంపలేడా? రామాయణంలో రహస్యాలు మీరు చాలా ఉన్నాయండి. మీరు ఊరికే ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతా అంటే కుదరదు. అందుకే కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి మీరు కథ కోసం పాకులాడకండి దయచేసి. లేదు సార్ మాకు కథ కావాలంటారా, రోజుకో 10 చోపాయలు పట్ల అడించేస్తాను. నా సొమ్మే పోయే అది మీ సొమ్మే పోతుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే ఒక జనరేషన్, ఇప్పటికే కొన్ని జనరేషన్లు వెళ్ళిపోయినాయి ఏవి తెలియకండి. ఇప్పుడు మనం కూడా ఇలాగే వెళ్ళిపోయాం అనుకోండి. ప్రతివాడు చెప్తాడు, రాముడు భార్యని అనుమానించిన వాడు, కృష్ణుడు
వీడు కొన్నాడు ఇది మనకి నోటికి వచ్చి పేరు వాగడం ప్రారంభిస్తారు అందరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇటువంటి మాటలు వాడడానికి ఐఎమ్ నాట్ సారీ టు యూజ్ దిస్ వర్డ్స్ బికాస్ ఫెడప్. సినిమాలు తీసుకున్నా ఇంకోటి తీసుకున్నా నోటికి వచ్చినట్టు రాసి పరిచాడు. అంతవరకు ఎందుకండి, తిరుపతి వెంకట కవులు వాళ్ళు రాసినటువంటి పాండవోద్యోగ విజయాల్లో వికర్ణుడు దుర్యోధన తమ్ముడు. తిరుపతి వెంకట కవులు స్వయంగా వికర్ణుడిని కర్ణుడు కొడుకుగా రాసి పారేశారు. ఆ తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అయ్యారు, ఇది జనాల్లోకి వెళ్ళిపోయింది నాయన, ఇది మేము వెనక్కి తిరిగి రాలేకపోతున్నాం, వికర్ణుడు కాదు ఏమిటో అలా రాసేసాము అని వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు ఫీల్ అయ్యారన్న విషయం కొంచెం సాహిత్యం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాడు ఈ రోజు మీరు పాండవోద్యోగ విజయాలు చేసిన వికర్ణుడు కర్ణుడు కొడుకుగానే వాళ్ళు పద్యాలు పాడేస్తున్నారు, మనం చప్పట్లు కొట్టేస్తాం. ఇంకేముంది కదా, నాశనం అయిపోతున్నాయండి ఇవన్నీ. అసలు జరిగింది ఒకటి, వీళ్ళు ప్రచారం చేసింది అదమ్మా. తర్వాత జ్ఞాన వైరాగ్య సద్గుణ నిధి అయిన ప్రభువుని కన్నులారా దర్శించదను. వచ్చిందే జ్ఞానము వైరాగ్యం నీతి సద్గుణ అహో శ్రీరామచంద్ర భగవాన్ని దర్శించపోవచ్చున్న నా అదృష్టమే అదృష్టం. చూడండి, శ్రీరాముని చూస్తున్నానండి, ఈ కళ్ళతో శ్రీరాముని చూడబోతున్నా. కాలం ఏదైనా కావచ్చు, కానీ శ్రీరాముని దర్శించుకుంటుంది. కానీ సరే నేను వెళ్తాను తీసుకొస్తాను ఇవన్నీ పెట్టే, కానీ రామ దర్శనం జరుగుతుంది. దోహ बहुविधि करत मनोरथ जात लागी नहीं बार नहीं बार करी मज्जन सरऊ जला गए भूप दरबार తనలో మనోరథములను పెక్కు మెదులుచున్నను రాక్షస సంహారం విషయంలో ఆయనలో అనేక మనోధాలు అంటే అనేక కోరికలు ఉన్నాయి, కానీ రాక్షస సంహారం విశ్వామిత్రుడు ఏమాత్రము జాగు చేయక అయోధ్యకు బయలుదేరాడు. ఇక ఆలస్యం చేయకుండా రాక్షసుల సంహారము, ఆయనకి చాలా మనోరథాలు. ఏమిటి? రాముణ్ణి దర్శించటం, రాముణ్ణి స్పృశించటం, రాముణ్ణితో మాట్లాడటం, రాముడితో కలిసి స్నానం చేయడం, రాముడితో కలిసి భోజనం చేయడం, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కాకుండా అసలు మెయిన్ విషయం పెట్టుకున్నాడు రాక్షసం. కాబట్టి ఇక జాగు చేయలేదు. విశ్వామిత్రుడు చక్కగా స్నానం చేసి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ముందర శుభ్రంగా వెళ్ళాలండి. జుడ్డోడుతున్న మొహాలు పెట్టుకుని వెళ్ళకూడదు, అందుకు అలంకరణ చేసుకుని వెళ్ళాలి. వెళ్ళి చౌపాయి ముని ఆగమన సునా జబు రాజా ముని ఆగమను జబు రాజా మిలన గయవు విప్ర సమాజం. ఎప్పుడైతే విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్నాడు, విశ్వామిత్రుడు రాఘవేంద్ర కొంతమంది విప్రులను తీసుకుని వేదాధ్యయనం తీసుకుని ఈయన ఆయన కలవడానికి వెళ్ళాడు, ఎదురెళ్ళాడు. ఎవరు? దశరథ మహారాజు. కరీ దండవత్ ముని సన్మాని నిజ ఆసన బైతరనికి ఆయన్ని సన్మానం చేశారు. ఆయన చక్కగా ఉచితాసనంలో విశ్వామిత్రుడిని కూర్చోబెట్టాడు. చరణ పకారి అతి పూజ ఆ విశ్వామిత్రుడి చరణములకు చక్కగా పూజ చేసి మోసమ ఆజు ధన్య నహి దూజ వివిధ బాతి భోజన కరవావా మునిబరు హృదయ హర్ష అతి పావా हर्ष अति पावा पुनि चरणनि मेले सुतचारी राम देखी मुनि देह विसारी मुनि देह विसारी भये मदन मदन देखत मुख शोभा
ముఖ శోభ ముఖ శోభ జన చకోర జన చకోర పూరణ శశి లోభ పూరణ శశిలోభ తబ మన హర్షి తబ మన్ హర్షి వచన కహారావు వచన కహారావు ముని అస కృపా ముని అసకృప నా కీన్హు కావు నా कीन्हु काऊ यही कारण यही कारण आगमन तुम्हारा आगमन तुम्हारा कहु सो करता कहु सो करता ना लावउ बारा ना लावउ बारा असुर समूह असर समूह सतावहि मोहि सता वही मोही मैं जाचन मई जाचन आयव नृपा आयव नृपा तोहि तोही अनुज समेता देहु रघुनाथा अनुज समेत देहु देहु रघुनाथा रघुनाथा निसिचर बदमై निश्चर बदमई హోబ సనాద కోబ సనాథ మునీశ్వరుని ఆగమను తెలుసుకొని దశరథ తెలుసుకొని మహారాజు దశరథుడు బ్రాహ్మణులతో కూడి ఎదురేగి ఆయన ఎదురేగి దండ ప్రణామములు ఆయనకి దండ ఆచరించి ప్రమాణములు సాష్టాంగ స్వాగత దళపములు సత్కారములతో స్వాగత తీసుకొని సత్కారములు వచ్చి చేసి ఆయన సన్మానం చేసి ఆయన ఉచితాసనం మీద కూర్చోబెట్టి కూర్చుండబెట్టాను తర్వాత మునీశ్వరులకు మునీశ్వరులకు ఆర్ఘ్యపాద్యాది పూజలు అర్ఘ్యము చేసి పాద్యము ఇచ్చి పూజలు చేశారు. అతడు నేడు నా జన్మ ధన్యమైనది, నా వంటి భాగ్యశాలి అది మరి నా జన్మ ధన్యమైంది. ఎందుకంటే విశ్వామిత్రుడంతటి వాడు మీ ఇంటికి వచ్చాడు. మీకు ఇంతకు పూర్వం చెప్పాను, మీ ఇంటికి ఒక డబ్బున్నవాడు ఒక పొలిటికల్ వాడు వస్తే పెద్ద లాభం లేదండి. పైగా వాడు పాపాలు మీ ఇంటికి వస్తాయి. నిజంగా ఒక అనుష్ఠాన పరుడు మీ ఇంటికి రావడం అనేటువంటిది చాలా గ్రేట్. ఎందుకని ఆ అనుష్ఠాన బలం ఆ పాదాల్లో ఉంటుంది కదా, అందుకే పాదాలు నమస్కరించింది. కాబట్టి నేను చాలా అదృష్టం అవుతుందండి. మా యోచ్య చాలా అదృష్టం అయింది. మీరు వచ్చారు స్వయంగా. నేను, నా దేశము, నా ప్రజలు కూడా చాలా అదృష్టవంతులు అని అనుకొనుచు చక్కని అతిథి మర్యాదలతో ఆయనకి అతిథి మర్యాదల్లో ఆయన సంతృప్తిపరిచి ఆయనకి చక్కటి భోజనాలు అన్ని పెట్టించారు. ముని కూడా చాలా ఈయన చేసినటువంటి అతిథి మర్యాదలకి రాజు తన నలుగురు కుమారులను అతడికి అది 4 కుమారులు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుని రప్పించారు. వారు మునికి ప్రణమిల్లి వాళ్ళు మునికి ప్రణామం శ్రీరామచంద్రుని దర్శించినంతనే ముని తనను తాను మరిచిపోయాడు. నలుగురిని చూశాడు. అందులో శ్రీరామచంద్ర దర్శన లాలసతో ఉన్నటువంటి ఆ విశ్వామిత్రుడు ఆయన చూసేటప్పటికి మైమరిచిపోయాడు. ఎలా పడి ఆయన చంద్రుని గాంచిన చకోరములు శ్రీరాముని సౌందర్యమునకు ఆయన ముగ్ధుడయ్యాడు. ఆ చంద్రుని చూసిన చకోరం లాగా. ఇంకా చెప్పాలంటే చంద్రుని చూసినటువంటి సముద్రుడు. ఇప్పుడు చూడండి, చంద్రపొడమి కోరు నీరాకరంబు పోలే అని అంటాడు తెనాలి రామకృష్ణ పాండురంగమాచార్య. ఆ చంద్రుడు వచ్చేటప్పటికి ఆయన పొంగిపోతాడు. ఇప్పుడు కదా ఇక్కడ ఈయన భక్తుడు అనుకోండి. రాజు మిక్కిలి సంతోషంతో ఇట్లనే రాజులు చాలా సంతోషపడి ఏమన్నారంటే ఆ మునీశ్వర దయతో మీరు ఇచ్చటికి వచ్చి మమ్ము అనుగ్రహించి, మీరు ఎంతో దయతో మా ఇంటికి వచ్చారు, మీరు అనుగ్రహించారు. మీ రాకే మాకు అనుగ్రహం వరం. ఇదివరలో ఈ విధముగా మీ కృప మాపై ప్రసరింపలేదు. ఇది ఇంతకు పూర్వం ఎప్పుడు మీరు మా ఇంటికి వచ్చింది లేదు. ఎందుకని మీ కృప మా మీద లేదు. ఎందుకని మీరు ఇటు మా ఇంటికి ఇదే మొదటిసారి రావటం. అదనమాట. నేడు మీ ఆగమనకు కారణమేమి? ఇవాళ మీరు మా కింద దయ చూపిస్తారు కదా, దానికి కారణం ఏంటి దయతో తెలుపుడు. దయచేసి చెప్పండి. మీ ఆజ్ఞను తక్షణమే శివసాకసించదు. ఈయన దశరథుడు మీరు పాత్ర చిత్రం ఎలా ఉంటుందంటే చాలా తొందరపాటు మనిషి. ఆయన ఏమి విజ్ఞాపిస్తారో తెలియదు. నేను శిరసా వహించేస్తాను, ఇప్పుడు తర్వాత బాధపడతాడు. అయ్యా నేను చేయగలిగితే అని ఇటువంటివి క్లాజులు ఏం పెట్టుకోవాలి బాబు. మీరు ఆజ్ఞాపించాలి, నేను శిరసా వహించేస్తాను. మునికి అప్పుడు ఆయన దానికి తిరిగి సమాధానం చెప్తున్నాడు. ప్రత్యుత్తరం అని తిరిగి సమాధానం చెప్తున్నాడు. ఏమని? రాజా, రాక్షసులు నన్ను మిక్కిలి బాధ పాలు రాజులు నన్ను బాధపాలు. అయితే నేను ఒక యాగం సంకల్పించాను అంటాడు ఆయన. అయితే సంభారాలు పంపించమంటారంట. దానికి మారీచు స్వభావాలు బాధలు. అయితే చతురంగ బలాలు పంపించమంటారంట. అక్కడ కొన్ని నేనే ధనుర్బాణి, నేనే వస్తాను, నీకంత శ్రమ కలిగింది. మరి నేను రాక చతురంగ బలాల్ని పంపించక మరి యాగరక్షణ ఎలా జరుగుతుంది? ఇప్పుడు వాల్మీకి రామాయణంలో ఒక చక్కటి శ్లోకం, అదిగో అక్కడ ఉన్నాడే, రామో రాజీవపత్ర నేత్ర. ఆ రాజీవం అనేది ఇద్దరు మాట్లాడతారు.
వాళ్ళని వాడికి ఏం తెలుసు అని వాడు పసివాడు అంటే అడిగిన ఆ కళ్ళల్లో దుష్ట శిక్షణని ఆయన చూస్తున్నాడు, పసితనాన్ని ఈయన చూస్తున్నాడు. కావున మీ సహాయమును అర్థించుటకే కావున మీ సహాయం అర్థించడానికి వచ్చాను స్వామి డైరెక్ట్ ఇక్కడ చెప్పేశాడు. రామ లక్ష్మణులను నా వెంట పంపు, డైరెక్ట్ చెప్పేశాడు. రామ లక్ష్మణుని మా దగ్గర పంపు. దానికి ఆయన అడిగింది రాముడిని అడిగాడు, లక్ష్మణుని అడగలేదు. సరే, ఇప్పుడు ఈయన ఇలా దర్శనం జరగచ్చు. మళ్ళీ రామ తులసీదాస్ చెప్పిందప్పు అని సాహసం నేను చేయనండి, ఈయనకి ఇలా దర్శనం అయి ఉండొచ్చు. అప్పుడు రామలక్ష్మణులు నాతో పంపిస్తామన్నారు. వారి సహాయమున రాక్షసులు నిర్మూలించి నేను రక్షణ పొందగలను. ఇది వారి సహాయమున రామును వాళ్ళని నిర్మూలించి నా యాగం నిర్విఘ్నపరిసప్తంగా చేసుకుంటాను. ఇది నువ్వు నాకు చేయాల్సిన సహాయం. దోహ దేహో భూప దేహో భూప మన హర్షిత్ తజవ మోహ అజ్ఞాన ధర్మ సుజస ప్రభు తుమ్హ కౌ ఇనః కహ అతి కళ్యాణ రాజా మోహము అజ్ఞానము వదిలి ప్రసన్న చిత్తుడవై మోహాన్ని అజ్ఞాన్ని రెండు నిన్న మీకు నేను చెప్పాను. పంచ క్లేశములు గుర్తుందే? పంచక్లేశం. ఆ పంచ క్లేశములు తర్వాత పంచ తన్మాత్రలు ఆత్మపాత్ర మూడు చెప్పాను మీకు. ఆ పంచక్లేశములు ఏమిటి? అవిద్య, అస్మిత, రాగము, ద్వేషము, చచ్చిపోతాననే భయం. దాన్ని అభినివేశం. ఊరు బతుకుతో అది. కాబట్టి ఇక్కడ నువ్వు మోహాన్ని వదిలేయి, రెండోది అజ్ఞానాన్ని వదిలేసి నువ్వు ముందర ప్రసన్న, నువ్వు నాకు అప్ప చెప్తున్నావు. అంటే నాకు అనడంలో ఒక ధీరత్వం ఉందండి. నేను ఎటువంటి వాడిని తెలుసుగా నీకు? ఎటువంటి వాడిని? త్రిశంకుల్ని సశరీరంగా మీ కులగురువు, వీళ్ళ కులగురువు వశిష్ఠుడు కదా, కాదంటే నేను పంపించాను. అంటే మీ వాళ్ళకి ఏం ఇబ్బంది లేదు అని వాళ్ళకి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నాడు. అని దశరథుడు పాపం అర్థం చేసుకోలేకపోయాడు. దాని వలన ధర్మము సత్కీర్తి ప్రతిష్టలు నీకు ప్రాప్తించును. నువ్వు అలా చేసావు అనుకో, నీకు ధర్మము సత్కీర్తి నీకు వస్తుంది. ఎందుకని? యాగరక్షణని తన కొడుకుల్ని పంపించాడు దశరథుడు అనే సత్కీర్తి. ధర్మం కోసం దశరథుడు ఉన్నాడు అన్న విషయం నీకు వస్తుంది, పంపించాలి. వారికి పరమ శ్రేయో లాభములు అది వాళ్ళకి శ్రేయస్సు లాభం కలుగుతుంది. ఏం లాభం? శ్రేయస్సు లాభం. అక్కడే విశ్వామిత్రుడు వీళ్ళకి బల అతి బల అనే మంత్రాలు చెప్పారు. అనేకమైనటువంటి శస్త్రాస్త్రాలు ఉపదేశించాడు విశ్వామిత్రుడు. రాముని నడిపించింది మునులండి, గుర్తుపెట్టుకోండి. రాముని నడిపించింది మునులు. ఎక్కడైనా సరే, ఇటు విశ్వామిత్రుడు కావచ్చు, భరద్వాజుడు కావచ్చు, వశిష్ఠుడు కావచ్చు, అగస్త్యుడు కావచ్చు, వీళ్ళు మునులు నడిపించారు ఎక్కడికక్కడ. తర్వాత టైం అయిపోయింది. మహాదేవ్ పెట్టేసైడు. అమ్మ అందరూ వచ్చారమ్మా? చిరంజీవి నాగేశ్వరరావు వచ్చాడా? వస్తాడా? లేట్ ఉందా అడుగు, మనం స్టార్ట్ చేసేద్దాం. శ్రీ గురుభ్యో నమః.